ప్రేమమయీ మూడవ భాగం. రెండవ భాగంలో హనీమూన్కని యాత్ర చేసి వస్తారు. దాన్ని పుణ్యక్షేత్రాల యాత్రగా చేసినందుకు బావ, తోటికోడలు అందరూ హేళన చేస్తే వాళ్ళకు తగిన సమాధానం చెప్తుంది అపర్ణ. పెద్ద కొడుక్కి తగిన సమాధానం చెప్పేది ఒక్క అపర్ణ మాత్రమే అని సంతోషిస్తుంది వాళ్ళ తల్లి. కథ కొనసాగుతుంది. చిన్న కొడుకు కోడలు యాత్రలని చేసొచ్చినప్పుడు సమారాధన చేయకుండా ఎందుకు ఉండాలనిపించింది పద్మావతమ్మకి. ఇంటికి జ్యేష్ఠపుత్రుడైన ప్రభాకరరావు దగ్గర ప్రస్తావించింది. యాత్రలు చేసొచ్చారు, సమారాధన చేసి నలుగురికి నట్టింట భోజనం వడ్డిస్తే శుభం అంది కొడుకుతో. మరదల అభిప్రాయాలన్నీ ఆమె ముఖతః తానే స్వయంగా విన్నాడు కనుక నీ ఇష్టమమ్మా అని ఊరుకున్నాడు. అదే మహాభాగ్యంగా భావించి వెంటనే శాస్త్రి గారికి కబురు చేసింది పద్మావతమ్మ. ఎల్లుండి ఏకాదశి, శనివారం వెంకటేశ్వర దీపారాధన, రామేశ్వర యాత్ర, సమారాధన అన్నీ చేసుకోవచ్చు. ఆ రోజు అన్ని విధాలా మంచిది అన్నాడు శాస్త్రి గారు. మీ వాళ్ళకి కబురు చెయ్యమ్మా ఆ రోజు రమ్మని అంటూ అపర్ణకి చెప్పింది ఆవిడ. వెంకటేశ్వర స్వామి దీపారాధన భోజనాలకి మిమ్మల్ని అందరినీ బయలుదేరి రమ్మన్నారంటూ వచ్చిన కారు డ్రైవర్ని చూసి వెళ్ళడమా మానడమా అన్న సందేహంలో పడిపోయారు శరభయ్య, హేమాంబ. ఆనాడు పెళ్లి కోసం అల్లుడికి కూతురికి అని కొన్న బట్టలన్నీ అలాగే ఉండిపోయాయి. వారాశించినట్లు వాళ్ళకి పెట్టడానికి ఎక్కడా అవకాశం ఇయ్యలేదు రాజా ప్రభాకర్రావు. పోనీ ఈ రూపేణ ఆయన పెట్టి వద్దామనుకుంటూ చివరికి బయలుదేరారు. కాలేజీలు తెరిచారు. అపర్ణ తమ్ముడు మాధవరావు కాలేజీ హాస్టల్లో ఉండటం చేత అతడు రావడానికి అవకాశం చిక్కలేదు. ఇంటికి పెద్దవాడివి నువ్వు, చంద్రావతి కూడా పీటల మీద కూర్చోండి అని తల్లి ఎంత చెప్పినా వినిపించుకోలేదు ప్రభాకర్రావు. యాత్రలకి వెళ్ళొచ్చింది వాళ్ళిద్దరినే కూర్చోమను, మద్యం ఏమి దీనికి అంటూ మొండికేశాడే గాని పీటల మీద కూర్చోవడానికి ఇష్టపడలేదు సరికదా. మామూలుగానే ఫ్యాక్టరీకి బయలుదేరాడు కూడా. ఇక లాభం లేదని అపర్ణ కలగజేసుకుంది. బావగారు, మీకిష్టం లేకపోయినా పెద్దవారు, మాకంటే అనుభవజ్ఞులు, కనీసం ఈరోజు ఫ్యాక్టరీకి వెళ్ళడం మాని పీటల మీద కూర్చోకపోయినా కాస్త దూరంగానైనా కూర్చుని ఈ శుభకార్యం తలపెట్టినందుకు జయప్రదం చేయమని ప్రార్థిస్తున్నాను. నా మాట కాదనకండి అంది వినయంగా. ఆ అర్తింపుకు వెళ్ళబోతున్న వాడలా ఆగిపోయి వచ్చి తివాచీ మీద కూర్చున్నాడు. అపర్ణ ముఖం ఆనందంతో విప్పారింది. అది గమనించిన ప్రభాకర్రావుకు మనసులో ఒక విధమైన సంతృప్తి కలిగింది. ఆ ప్రయత్నంగానైనా మరదల్ని చిన్నబుచ్చడం దేనికి అని అనిపించింది. అపర్ణ అలా వికసిత వదనంతో ఉంటేనే అతనికి ఎందుకో తృప్తి, ఆనందంతో ఆమె అందం మరింతగా ఇనుమడిస్తుందని అతని ఊహ. ఎవరికీ తల ఒగ్గని, ఎవరన్నా లక్ష్య పెట్టని ప్రభాకర్రావుని ఆకట్టుకుని రసాభాసు కాకుండా తలపెట్టిన శుభకార్యాన్ని జయప్రదం చేసిన అపర్ణ తెలివితేటల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు మిగిలిన ముగ్గురు. పైగా శరభయ్యని, హేమాంబని చూసి వెనకటిలా అంత నిరసన చూపించలేదు ప్రభాకర్రావు. వచ్చిన వారినందరినీ ఆహ్వానించి కూర్చోబెట్టి అందులో తానొక అతిథిగానే శాస్త్రిగారు జరిపించే పూజా తతంగమంతా పరికించాడు. అన్నీ పూర్తి అయి భోజనాలు ముగిసేసరికి 2 గంటలైంది. ఈసారి ప్రభాకర్రావు చెప్పకుండానే వెంటనే బయలుదేరారు శరభయ్య, హేమాంబలు. అపర్ణ అడ్డు చెప్పలేదు. ఆమె మనసంతా ప్రభాకర్రావు గురించి ఆలోచిస్తోంది. బావగారు కోపిష్టి, ధనగర్వం ఉన్నవాడే గాని చెప్పే తీరుగా చెబితే అర్థం చేసుకోలేని మూర్ఖుడు కాదని గ్రహించింది. మీరు సుఖంగా యాత్రలు చేసొచ్చారు, మీరు వచ్చేదాకా ఉన్నాను. ఆ భగవంతుడి దయ వల్ల సమారాధన కూడా శుభంగా ముగిసింది. ఇక నేను మా పిల్ల దగ్గరికి వెడతానమ్మా అంది ఆ మర్నాడే పద్మావతమ్మ. అదేం కుదరదులేండి, మీరింకా 10 రోజులన్నా ఉండాలి అంది అపర్ణ పట్టుదలగా. కోడలి మాట ఇక కాదనలేకపోయింది. ఇన్నాళ్లకి తను కావాలనుకునే కోడలు దొరికింది అనుకుని మురిసిపోయింది ఆ అమాయకపు అత్తగారు. ఆ రోజు శనివారం. మా అక్కకి ఉష్ణం తగిలింది, ఈరోజు పనిలోకి రాదు అంటూ వంట మనిషి చెల్లెలొచ్చి చీకట్నే చెప్పింది. మా అమ్మని ఆసుపత్రిలో వేసినారంట, నేను పోవాలా అంటూ పని మనిషి రంగమ్మ క్రితం రోజే ఊడ్చే గదుల్లో చీపురు పారేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆ సంగతి కూడా గుర్తుంది అపర్ణకి. ఇక పడుకోవడం దేనికని చీకట్నే వంట మనిషి రానని కబురు చేయగానే లేచి పనిలోకి జొరబడింది అపర్ణ. గబగబా లేచి ముఖం కడుక్కుని యువతలకు వచ్చేసరికి
పాలేరుకి పని మనిషి రంగమ్మ రాదని తెలుసు కనుక ఇల్లు వాకిలి శుభ్రం చేస్తున్నాడు. గబగబా అపర్ణ బాయిలర్ అంటించింది. తను స్నానం చేసి అందించిన పాలు తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది. అప్పటికింకా 7 కూడా అవ్వలేదు. దేవుడి దగ్గర దీపం పెట్టి యువతలికి వచ్చి గ్యాస్ పొయ్యి అంటించి ఇడ్లీ వాయి వేసింది. కాఫీ డికాక్షన్ తీసి ఫ్లాస్క్లో పోసింది. అప్పటికింకా ఎవ్వరూ లేవనే లేదు. కారు డ్రైవర్ వచ్చి బకెట్తో నీళ్లు పట్టుకుపోయి కారు కడగసాగాడు. ఏమిటి రోజు పెందలాడే వచ్చావు అని అడిగింది అపర్ణ. ఫ్యాక్టరీకి పెందలాడే వెళ్లాలని 7 గంటలకే కారు సిద్ధం చేయమన్నారమ్మా పెదబాబు గారు అని జవాబిచ్చాడు. పాలేరు గేదెల్ని తీసుకుని బయటికి వెళ్ళాడు. కారు సిద్ధం చేయమన్న బావగారు ఇంకా లేవనే లేదేం అనుకుంటూ అపర్ణ వంటగదిలోకి వెళ్ళబోయేలోగానే ప్రభాకర్రావు లేచి పెరట్లోకి వచ్చాడు. ఆయనకి పాలేరు కనిపించలేదు, రంగమ్మ కనిపించలేదు. ఏం రోగాలొచ్చాయి? ఈ దౌర్భాగ్యులు ఒక్కళ్ళు వచ్చి చచ్చారు కాదు, వంట మనిషి కూడా రాలేదేమిటి అంటూ ఒక్కరు పరిచాడు. రంగమ్మ తల్లికి జబ్బుగా ఉందని నిన్న మధ్యాహ్నమే వెళ్ళిపోయింది. వంటామెకు జ్వరంగా ఉందని పొద్దున్నే కబురు చేసింది అని జవాబిచ్చింది అపర్ణ. బాగుంది, ఈ పనులన్నీ నువ్వే చేసుకుంటున్నావా? మీ తోటికోడల్ని లేపకపోయావా? 9 దాటితే గాని లేవని మహా ఇల్లాలు దొరికింది అంటూ కాలకృత్యాలు తీర్చుకొని స్నానశాల వైపు నడిచాడు. అప్పటికే వేడి నీళ్లు 2 బకెట్లు తొలిపి సబ్బు బిళ్ళ తువ్వాలు అన్నీ సిద్ధంగా ఉంచింది అపర్ణ. స్నానం చేసి మేడ మీదకు వెళ్ళి బట్టలు వేసుకొని మెట్లు దిగి వస్తున్న సమయంలో వేడివేడిగా పొగలు కక్కుతున్న ఇడ్లీ ఓ ప్లేటు, చట్నీ కారప్పొడి వేసిన 2 చిన్న ప్లేట్లు సోఫా ముందు బల్ల మీద ఉంచి ఓ గ్లాసు నిండా నీళ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి సోఫా మీద తువ్వాలు వేసింది అపర్ణ. ఇడ్లీ తిని చేతులు తువ్వాలకు తుడుచుకొని బోర్నవిటా తాగి సిగరెట్ అంటించి రాజా ప్రభాకర్రావు కారులో వెళ్ళిపోతూ అన్నీ ఆరిందాలా చేసిన మరదలి నేర్పుకు ఓర్పుకు చాకచక్యానికి పలహారాలు అంత త్వరలో సిద్ధం చేసి అందించిన పద్ధతి చూసి తమ్ముడు నిజంగా అదృష్టవంతుడు, ఈ ఇంటికి అపర్ణ గొప్ప వెలుగే అనుకున్నాడు. బావగారు తిన్న ప్లేట్లు కప్పు తీసుకుని పెరటివైపు వెడుతుండగా పద్మావతమ్మ కనిపించింది. చిన్న కోడల్ని చూసి మందహాసం చేసింది. ఏమ్మా వంటామె రాలేదు అని అడిగింది ఆమె ప్లేటు కడుగుతుంటే. జ్వరంగా ఉందట, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, ఉదయమే లేవలేకపోయాను, చిన్నదానివి నువ్వు ఒక్కతివే చేసుకుంటున్నావా అంది నొచ్చుకుంటూ. పర్వాలేదులేండి, ముందు మీరు ముఖం కడుక్కుని రండి, జ్వరం ఏమన్నా ఉందేమో థర్మామీటర్ తెచ్చి చూస్తాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది. రాజా సుధాకర్రావు నిద్ర నుంచి లేచి సతీమణి వంట ఇంట్లో పొయ్యి దగ్గర ఉండటం చూసి తిన్నగా అక్కడికే వచ్చాడు. వంటావిడ రాలేదా అని అడిగాడు. జ్వరంగా ఉందని కబురు చేసిందిలేండి, ముందు మీరు ముఖం కడుక్కొని రండి అంటూ బియ్యం పొయ్యి మీద ఉంచుతూ చిత్తం అంటూ బుద్ధిమంతుడిలా దంతధావనానికి వెళ్ళాడు. అతను వచ్చేసరికి బాత్రూంలో వేడినీళ్ళుంచింది. టవల్ వంకీన వేస్తూ ఈరోజు శనివారం కదా తలంటుకుంటారా అని అడిగింది అపర్ణ. షాంపూ నా గదిలో ఉంది తీసుకురా. షాంపూ దేనికి? చక్కగా నూనె రాసుకుని కుంకుడుకాయలతో పోసుకోండి. ఛీ, ఆ కుంకుళ్ళంటే నాకు బోరు లేదు, ఏమీ లేదు, నేను చక్కగా నూనెతో తలంటి పోస్తాను, కూర్చోండి అంది పైట కొంగు తిప్పి దోపుకుంటూ. కుంకుడు రసం కంట్లో పడి బగబగా మండుతుంది అపర్ణ. దిగులుగా ముఖం పెట్టి అంటున్న భర్తని చూసి పక్కున నవ్వింది అపర్ణ. ఏమిటి మరీ చిన్నపిల్లాడిలా గొడవ చేస్తారు? భార్య మాటకి టక్కున నోరు మూసి బుద్ధిగా కూర్చున్నాడు సుధాకర్రావు. పెరట్లోనే ఉన్న పద్మావతమ్మ కొడుకు కోడలి సంభాషణకి నవ్వుకుంది. సుధాకర్రావు అభ్యంగన స్నానం చేసి తన గదిలోకి వెళ్ళి బట్టలు వేసుకుని దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుని భార్య ఇచ్చిన ప్రసాదం నోట్లో వేసుకుని తన గదిలోకి వెళ్ళిపోతూ అన్నగారి అలికిడి లేకపోవడంతో అన్నయ్య ఏడి, గదిలో ఉన్నట్టు లేడే ఆశ్చర్యంగా అడిగాడు. ఆయన 7:30కే వెళ్ళిపోయారు. అరే, పలహారం చేయలేదా? చేశారు, బోర్నివిటా తాగే వెళ్ళారు. అయితే నువ్వెన్నింటికి లేచావు? 5. సరే, 5ంటికే లేచి ఇవన్నీ చేస్తూ కూర్చున్నావన్నమాట. నన్ను లేపకపోయావా? సానుభూతిగా అడిగాడు. ఎందుకు? లేచి ఇడ్లీ చేసేవారా, కాఫీ కాచేవారా? అన్నీ చేసేవాడిని. వాటి మాటకేం గాని ముందు ఇడ్లీ తిని కాఫీ తాగి వెళ్ళండి. నువ్వు తినవా? ఎందుకు తినను, ఇందాక అత్తయ్య గారు తలనొప్పి అన్నారు. టెంపరేచర్ ఉందేమో చూసి అక్కయ్య గారు లేచాక అంతా కలిసి తింటాంలేండి. సరే, నీ ఇష్టం. ఇప్పుడు నాకు బోర్నవిటా కలిపి తాగమని సతాయించకు, కాఫీ కలిపి పట్టుకురా ఇడ్లీ తింటూ అన్నాడు. అలాగే లేండి అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. బోర్నవిటా అంటే భర్తగారి ముఖం ఆముదం తాగేలా పెడతారు, అదే కాఫీ అంటే ఎక్కడలేని హుషారు. క్షణంలో కాఫీ కలిపి ముందు నిలిచిన భార్య చురుకుదనానికి అన్ని పనులు ఓపిగ్గా పూర్తి చేసుకునే నేర్పు చూసి మహదానందపడిపోయాడు. భర్తగారు తిన్న పలహారాల ప్లేట్లు తీయడానికి వచ్చిన అపర్ణను చూసి మాట అంటూ పిలిచాడు సుధాకర్రావు.
ఎందుకు అనుకుంటూ దగ్గరకు రాగానే ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని 2 బుగ్గలు ముద్దు పెట్టుకుని పొలం వెళ్ళిరానా అని అడిగాడు. చాలే వెళ్ళండి, ఏదో పెద్ద పని ఉన్నట్టు పిలిచింది ఇందుకా అంది కోపం తెచ్చుకుంటూ. భలే దానివి, ఇది మాత్రం పని కాదా? అసలు ఇదే చాలా మధురాతి మధురమైన పని, ఇంతకు మించినది ప్రపంచంలో ఎక్కడా ఉండదు కొంటెగా అన్నాడు. సరే చెప్పారుగా, వెళ్ళిరండి జోళ్ళు అందిస్తూ అంది అపర్ణ. సుధాకర్రావు చెయ్యి ఊపుతూ వెళ్ళిపోయాడు. అపర్ణ థర్మామీటర్ తీసుకుని అత్తగారి గదిలోకి వెళ్ళింది. కాలకృత్యాలు తీర్చుకుని పద్మావతమ్మ స్నానానికి బయలుదేరబోతోంది బట్టలు తీసుకుని. జ్వరం ఉందేమో చూడనియ్యండి అంటూ థర్మామీటర్ ఆమె నోట్లో ఉంచింది. జ్వరం లేదత్తయ్యా, మందుబిళ్ళ వేసుకుని కాఫీ తాగండి, తలనొప్పి తగ్గిపోతుంది థర్మామీటర్ చూడటమయ్యాక అన్నది అపర్ణ. స్నానం చేసి రాని అమ్మా, వేసుకుంటాను, అయితే ఉండండి వేడినీళ్ళు పెట్టొస్తానంటూ బాత్రూమ్కి వెళ్ళిపోయింది అపర్ణ. అపర్ణ అలా వెళ్ళగానే చంద్రావతి కళ్ళు నులుముకుంటూ మేడ దిగింది. పద్మావతమ్మ పెద్ద కోడల్ని గమనించినట్టే వెళ్ళిపోయింది స్నానానికి. అత్తగారికి అన్నీ అమర్చి తన గదిలోకి వెళ్ళబోతున్నదల్లా చంద్రావతిని చూసి నవ్వింది అపర్ణ. రంగమ్మ అంటూ పిలవబోయి అన్నట్టు నిన్ననే మానేసింది కదూ అనుకుంటూ పెరటి వైపు నడిచింది. స్నానం పూర్తి చేసి 2 నిమిషాలు అలా దేవునికి నమస్కరించి దేవుని గదిలోంచి బయటకొచ్చింది పద్మావతమ్మ. అపర్ణ ఆమెకు పలహారం ప్లేట్ అందించింది. మౌనంగా తిని మందుబిళ్ళ వేసుకొని కాఫీ తాగి వంట నేను చేస్తానులేమ్మా అంది. అవసరం లేదత్తయ్యా, సగం వంట అయ్యే పోయింది. బావగారు ఉదయమే వెళ్ళిపోయారు కదా, పెందలాడే క్యారేజీ పంపమన్నారు. మీకసలు ఒంట్లో బాగాలేదు, విశ్రాంతిగా పడుకోండి అంది అపర్ణ. చంద్రావతమ్మ వంటగదిలోకి వచ్చి వంటావిడ రాలేదేమిటి అని అడిగింది. రాలేదు, ఇదిగో టిఫిను, మీ అమ్మాయి లేచిందా అని అడిగింది అపర్ణ. వస్తోంది కూడా, నువ్వు కూడా తిను, అందరికీ అమర్చడమే గాని ఏనాడు కడుపు నిండా తినవు అంది పద్మావతమ్మ. భలే వారు, తినకపోవడం ఏమిటి అంది ప్లేట్లో ఇడ్లీలు పెట్టుకుంటూ. అయితే ఇంటి పని అంతా నువ్వే చేస్తున్నావన్నమాట అంటూ అత్తగారికేసి తిరిగి, మీ చిన్న కోడలికి వంట బాగా వచ్చనుకుంటాను, అన్నీ తనే వండేస్తుంది అంటూ ఓ చూపు విసిరి ఏదో గుర్తొచ్చిందానిలా అపర్ణను చూసి, అన్నట్టు మీ బావగారు స్నానం అవి చేసి టిఫిన్ తిన్నారా, తినకుండానే పోయారా అని అడిగింది చంద్రావతమ్మ. అన్నీ ముగించుకునే వెళ్ళారు. ఈ జాము దాకా మహారాణిలా నిద్రపోవడమేగాక ఏవో ప్రశ్నలు కూడా వేయడం. పద్మావతమ్మకి ఒళ్ళు మండించిన పెద్ద కోడల్ని ఏమీ అనలేక ఊరుకుంది. సరిగ్గా 11 అయ్యేసరికి డ్రైవర్ క్యారేజీకి వచ్చాడు. అప్పటికే అన్నీ సర్ది ఉంచింది అపర్ణ. క్యారేజీ తెరిచిన ప్రభాకర్రావు తనకిష్టమైన కూరలు పచ్చళ్ళు చూసి ఆశ్చర్యపడ్డాడు. ఎంతో రుచిగా చేసిన మరదలి వంటని మెచ్చుకున్నాడు. ఆ రోజంతా రోజు కంటే ఎక్కువే తిన్నారు. ఇలా రోజు తింటూ ఉంటే మళ్ళీ సన్నబడటానికి డైటింగ్ చేయాల్సి వస్తుంది. రాజా సుధాకర్రావు మాటకంతా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. ఎవరికి ఇష్టమైనట్టు వారికి ఓపికగా చేసిన అపర్ణను చూసి సంతోషంతో ఉబ్బిపోయింది పద్మావతమ్మ. వంటావిడ వరుసనే వారం రోజుల వరకు రాలేకపోయింది. రోజు అపర్ణ లేచి అందరికీ కావలసిన ఏర్పాట్లన్నీ చూస్తోంది. టిఫిను కాఫీ ట్రేలో తీసుకుని భర్త గదిలోనే కూర్చుని ఇద్దరూ కలిసి తినడం. అప్రయత్నంగానే ఓనాడు రాజా ప్రభాకర్రావు కళ్ళబడింది. కుర్చీలో సుధాకర్రావు, కుర్చీ హ్యాండిల్ మీద అపర్ణ, భర్త తలని తన గుండెల కానించుకుని తినిపించడం. సుధాకర్రావు ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసుకుని భార్య అందించే పలహారాన్ని తృప్తిగా భుజించడం చూసిన ప్రభాకర్రావు, నిజంగా నువ్వు అదృష్టవంతుడివిరా, అనురాగవతి అయిన భార్య దొరకడం మించిన అదృష్టం మగవాడికి ఇంకొకటి లేదు అని మనసులోనే అభినందించుకున్నాడు. మొదట్లోలా అపర్ణని న్యూనతాభావంతో చూడటం ఏనాడో మానుకున్నాడు. ఒకనాడు పేదవాళ్లకి చాకిరీ చేసుకుని బ్రతకడమే అలవాటు, లక్షలు హఠాత్తుగా వచ్చి పడినా సుఖపడలేరు అనుకున్న రాజా ప్రభాకర్రావు అభిప్రాయం కాస్త సడలసాగింది. సుఖం లక్షల్లోనే ఉందా అని ప్రశ్న కూడా వేసుకున్నాడు. చంద్రావతి మటుకు మరిదిని తోటికోడల్ని విడ్డూరంగా చూస్తూ ఉండేది. ఇలా వికవికలు పక్కపక్కలు పోతుంటే అత్తగారు ఎలా చూస్తూ ఊరుకున్నారు అని బుగ్గలు నొక్కుకునేది. ఆమెకి సామాన్యంగా 8:30 అయితే గాని సూర్యనారాయణమూర్తిని చూసే అలవాటు లేదు. మొదట్లో పెందలాడే లేచినా చేసేందుకేమీ పని కనబడక మళ్ళీ వచ్చి పడుకునేది. చివరికి అదే అలవాటై పెందలాడే లేవాలన్నా లేవలేని స్థితిలో పడిపోయింది. పసిపిల్లలన్నా ఉంటే మధ్య మధ్య లేవాల్సిన పని ఉండేదేమో. ఆమెకి 7 ఏళ్ల చిన్ని తప్ప మళ్ళీ పిల్లలే పుట్టలేదు. అన్ని పనులు రంగమ్మే చేసుకుపోతుంది. వంటామే ఉంది, ఇంకా పనేముంది. పుస్తకాల్లాంటివి చదివే అలవాటు, చదవదగ్గ చదువు రెండూ లేవు ఆమెకి.
రాజా ప్రభాకర్రావు గంభీర వదనం చూస్తే ఆమెకి ఏం మాట్లాడాలో కూడా తెలియదు. భర్త దగ్గర చనువు అంతంత మాత్రమే. సరదాలు ముచ్చట్లు ఉభయులకి లేవు. ఏదో ఆమె ఒక బొమ్మ. ప్రభాకర్రావుకి నామకా వాస్తే భార్య, అంతవరకే. పట్టుచీరలు, నగలు, మేడలు, మిద్దెలు వీటిని తలుచుకొని ఆమె మురిసిపోవలసిందే. పని మనుషుల చేత భర్త తన పనులన్నీ చేయించుకోవడం, తను చెయ్యమని పురమాయించడం గొప్ప కిందే భావించుకుంది. కానీ నా భర్తకి కావలసినవి నేనే అమర్చుకుంటాను అన్న భావం ఆమెకి ఏనాడు లేదు, రాదు కూడా. ఇలా ఏ విధంగా చూసినా ఆమెకి పని లేకపోవడంతో ఊర్మిళాదేవిలా నిద్రనే శరణుజొచ్చింది. ఎక్కువ భాగం రోజులో, అదీగాక చొరవగా అపర్ణ పనిలో చొరబడినట్టు పని ఉన్నా ఆమె అందుకోలేదు కూడా. భర్తని పొలానికి సాగనంపి అత్తగారి దగ్గర కూర్చుంది అపర్ణ. ఆ రోజే వంటావిడ పనిలోకి వచ్చింది. అపర్ణకి వంట పని తగ్గిపోయింది. కాసేపు అత్తగారికి భగవద్గీత వినిపించాక పుస్తకం మూసి, అత్తయ్య గారు మిమ్మల్ని ఒకటి అడుగుతాను, జవాబిస్తారా అని అడిగింది. అడుగు అంది పద్మావతమ్మ. మీరు మీ ఇద్దరు కొడుకులు కలిసి ఇక్కడుంటే మీ అమ్మాయి దగ్గర ఉంటారెందుకు? తల్లి కానీ తండ్రి కానీ శేష జీవితం కొడుకుల దగ్గర గడపడం మన సాంప్రదాయం కదా. మా దగ్గర ఉండకుండా వెళ్ళిపోతారు దేనికి? చిన్న కోడలి ప్రశ్నకి చిరునవ్వు నవ్వింది పద్మావతమ్మ. నాకు తెలుసు తల్లి, నువ్వు ఈ మాట ఎప్పుడు అడుగుతావని అంది. మరైతే ఇకనేం జవాబు చెప్పండి. ఇక్కడ నాకు పనేముంది, అన్నింటికీ మనుషులున్నారు. వృద్ధాప్యంలో ఏదో కృష్ణారామ అనుకోవడానికి పెద్దబాబుకి పూజలు పునస్కారాలు గిట్టవు. వెనక నేను పూజ ముందు కూర్చున్నప్పుడల్లా పోట్లాడేవాడు. నీ దయ వల్ల ఇప్పుడు ఈ మాత్రమైనా ఒప్పుకుంటున్నాడు. చిన్నబాబు చదువులో ఉండేవాడు. మీ బావగారికి కోపం చాలా ఎక్కువ. నౌకర్లని చాకర్లని చిన్న తప్పుకైనా పెద్ద శిక్షలు విధిస్తుంటాడు. నానా రభస చేస్తూ ఉంటాడు. అవన్నీ నాకు సరిపడవు. ఇవన్నీ భరించలేకే మా అమ్మాయి దగ్గర ఉంటూ ఉంటాను. పైగా దానికి వేరే పెద్ద దిక్కు ఎవరూ లేరు. పురుళ్ళు పుణ్యాలు మంచి చెడ్డ అన్నింటికీ తల్లిని నేనే కదా. అదీగాక దాన్ని నా తమ్ముడికే ఇచ్చి చేశాను. మరి దాని అత్తగారు మా అమ్మేగా. ఆవిడ కోడలికేం చాకిరీ చేస్తుంది చెప్పు? నేడో రేపో రాలిపోయేట్టుంది. అల్లుడు పరాయివాడైతే నేను సంకోచించాలి. నా తమ్ముడే కదా. నా స్వాతంత్రానికి ఏం లోటక్కడా? ఇప్పుడు నువ్వొచ్చావు, ఉండమని గొడవ చేశావు. ఉండిపోయానా లేదా అంది పద్మావతమ్మ. ఆ మాటతో అంతా అర్థమైందామెకి. అత్తగారు వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకోవడం తప్ప బావగారు కానీ తోటికోడలు కానీ ఉండమనరని, తన భర్త భ్రాతృవాక్య పరిపాలకుడు కనుక ఏమీ మాట్లాడ్డని గ్రహించింది అపర్ణాదేవి. తన అత్తగారు కూడా బావగారిని ఎదిరించలేదని, అతనికి భయపడుతుందని, పంజరంలో పక్షిలా భయంగా ఇక్కడ బతకలేక స్వేచ్ఛగా కూతురు దగ్గర ఉంటుందని కూడా క్షణంలో ఊహించింది. ఇంతలో ఏదో జవాబివ్వాలని అపర్ణ నోరు తెరిచింది. బావగారి రంకెలు పాలేరు శోకాలు వినబడ్డాయి. కంగారుగా యువతలికొచ్చారిద్దరు. దొంగ రాస్కెల్, ఇలాంటి పనులు చేశావంటే సున్నంలో ఎముకలు కలుపుతాను అంటూ బెల్ట్ తీసుకుని బాదుతున్నాడు ప్రభాకర్రావు. వాడు పరుగు పరుగునొచ్చి అపర్ణ కాళ్ళకి చుట్టుకుపోయాడు. అపర్ణని చూసి బెల్ట్ తీసుకుని అవతలికి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న ముసలావిడ వంటావిడ ప్రభాకర్రావుకి అవతలికి వెళ్ళగా చూసి, నిన్న సాయంత్రం గేదెలకి పాలు తీయకుండా చెప్పకుండా సినిమాకి పోయాడట అంది ప్రశ్నార్థకంగా చూస్తున్న అపర్ణని చూసి. ఈ మాత్రానికి చావగొట్టి చెవులు ముయ్యాలా? కాస్త మందలిస్తే పోయేదానికి అనుకుంది అపర్ణ. వెంటనే ఇంత క్రితమే అత్తగారన్న మాటలు గుర్తుకొచ్చాయి. చిన్న తప్పుకైనా పెద్ద శిక్ష విధిస్తుంటాడు అన్న మాట రుజువైంది అనుకుంటూ నిట్టూరుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ సాయంత్రానికి ఆ 18 ఏళ్ల వాడికి ఒళ్ళు తెలియనంత జ్వరం వచ్చింది. మూలుగుతూ ఆ పశువుల శాలలోనే పడుకున్నాడు. అపర్ణే వెళ్ళి 2 మందు బిళ్ళలిచ్చి మంచినీళ్లు తాగించింది. ఆయన కోపం తెలిసుండి ఎందుకురా అలా ప్రవర్తించావు అంది సన్నగా మందలిస్తూ. డ్రైవర్ని కారు తీసుకురమ్మని వాడిని ముందు సీట్లో కూర్చోబెట్టి తను స్వయంగా వాడి ఇంటికి తీసుకెళ్లి దింపి మందు వేసుకోమని 5 రూపాయలు చేతిలో పెట్టింది. అతని తల్లి చిన్నమ్మ గారు ఎంత మంచోరో అంటూ దండం పెట్టింది. ఆ ఆదరణకి పొంగిపోయి. ఆ రోజు ఉదయం 9 గంటలు దాటింది. గుమ్మంలో రిక్షా ఆగింది. రామారావు ఓ 18 ఏళ్ల అమ్మాయిని వెంటబెట్టుకుని లోపలికొచ్చాడు. రామారావు చంద్రావతమ్మ మేనత్త కొడుకు. ఆ 18 ఏళ్ల పిల్ల చంద్రావతమ్మ అన్న కూతురు. అప్పుడే నిద్రలేచి ముఖం కడిగి యువతలికొచ్చిన చంద్రావతే వాళ్ళని ముందుగా చూసింది. రాబావా, రాబే విజయ, మీ అమ్మ రాకుండా నువ్వు ఒక్కతివి వచ్చావేం అంటూ లోపలికి ఆహ్వానించింది. కుర్చీలు చూపించింది సంబరంగా.
మా అమ్మ చచ్చిపోయింది పిన్ని అంటూ బావురు మంది ఒక్కసారే విజయ. చంద్రావతి షాక్ తింది. అక్కయ్య చనిపోయిందా? కబురన్నా చేయలేదేమే అంది కళ్ళు తుడుచుకుంటూ. సరేలే, కబురు చేసినట్టే ఉంది బతుకు, నీకసలు ఏ విషయాలు తెలియనట్లే ఉంది అన్నాడు రామారావు కుర్చీలో కూర్చుంటూ. ఏది ఎలా తెలుస్తుంది? ఎవ్వరూ చెప్పరు, ఒక్క ఉత్తరం ముక్క రాయరు. మా మరిది పెళ్లికి ఉత్తరం రాస్తే ఒక్కళ్ళన్నా రాకపోయే అంది నిష్ఠూరంగా. ఆ పాపం, ఏం చెప్పుకుంటారులే, వాళ్ళ నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య? అదేం పోయే కాలం అంది తెల్లబోయిన చంద్రావతి. పోయే కాలమే మరి. తను ఉద్యోగం వెలగబెడుతున్న బ్యాంకు డబ్బు 15,000 వాడుకున్నాడట. వాళ్ళు పోలీసులకు అప్పగిస్తామనేసరికి ఆ రాత్రే పారిపోయి ఒక హోటల్లో రూమ్ తీసుకుని విషం తాగి మరణించాడు. అది పేపర్లో కూడా పడింది, మీరు చూడలేదా? మాకంత తీరుబడి ఎక్కడిది బావా అంది చంద్రావతి. ఆ మాటకి తల పంకించి మళ్ళీ మొదలుపెట్టాడు రామారావు. ఆ సంగతి తెలిసి మీ అక్కయ్య సుగుణమ్మ మంచం పట్టి పాపం చనిపోయింది. ఈ రోజుకి 14 రోజులు. ఉత్తరం రాయడానికైనా వేరే ఎవరున్నారు గనక ఈ పిల్ల ఒక్కతే కదా. ఇది అలోమని ఏడుస్తుంటే ఇరుగు పొరుగు వారు నాకు కబురు చేశారు. నేనే వెళ్ళి ఆ కర్మకాండ కాస్త జరిపించొచ్చాను. ఇది దిక్కు మొక్కు లేని పిల్ల, పెద్ద జమీందారింటి కోడలివి. ఈ పిల్లకి కొంచెం ఆశ్రయం ఇచ్చి పుణ్యం కట్టుకో అంటూ క్లుప్తంగానే అంతా వివరించాడు. ఎవరో చుట్టాలు వచ్చి తోటి కోడలతో మాట్లాడడం గమనించిన అపర్ణ కాఫీలు పంపింది. యవ్వనంలో అడుగుపెట్టిన విజయ ఎంతో అందంగా ఉంది. జాకెట్టు చిరిగిపోయింది. మాసిపోయిన ఓణి, కాలు కనబడుతూ చిరిగిన పరికిణి, ఇవన్నీ ఆ కుటుంబం అనుభవించిన దరిద్రానికి చిహ్నంలా కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. చేతి సంచిలో అలాంటిదే మరో పరికిణి జాకెట్టు తెచ్చుకుంది. బ్యాంకీ డబ్బంతా వాడుకోవడానికి మా బావకేం మాయరోగం? చిరాగ్గా అడిగింది చంద్రావతి. మాయరోగం రాబట్టే తాగుడు, పేకాట, గుర్రపందాలు, ఈ 3 అతనికున్న పెద్ద దీర్ఘ వ్యాధులు. ఈ వ్యాధులు పట్టుకున్న వాడి పెళ్ళానికి పిల్లకి తిండెలా ఉంటుంది? నన్ను మాత్రం ఏం చేయమంటావు బావా? ఈయన చూడబోతే చండశాసనుడు. పైగా మా ఆయనకి మా బావ సంగతి తెలుసనుకుంటాను. అందుకే వాళ్ళ మాట ఎత్తితేనే మండిపడతారు. దీన్ని ఇక్కడ ఉంచడానికి ఒప్పుకుంటారో లేదో భయంగా అంది చంద్రావతి. ఏమైనా కొద్ది మాసాలైనా కాపాడి ఏదో సంబంధం చూసి పెళ్లి చేసి పంపై, లేదా ఏ మహిళా మండల్లోనో సేవా సదనంలోనో చేర్పించు. మరి నేను వెళ్ళొస్తాను అంటూ లేచాడు రామారావు. భోజనం చేసి వెళ్ళు బావా అంది చంద్రావతి. ఇంకోసారి వచ్చినప్పుడు తింటానులే, ఇప్పుడు వెళ్ళిపోని, బజార్లో కొంచెం పనుంది చూసుకుని వెళ్ళిపోతానంటూ రామారావు జారుకున్నాడు. ఇక అక్కడ ఉంటే చంద్రావతి ఏదో వంకపెట్టి మళ్ళీ విజయ్ని తనతో పంపించేస్తుందని దడిసి చేసేదేమి లేక విజయ్ని వెంటబెట్టుకొని తిన్నగా అపర్ణ దగ్గరకు వచ్చింది చంద్రావతి. అపర్ణతో అన్ని విషయాలు చెప్పింది. చంద్రావతి చెప్పిందంతా విని ముందు నువ్వు స్నానం చేసిరామ్మా అంటూ నీళ్ల గది తనే చూపించింది అపర్ణ. విజయ స్నానం చేసి వచ్చేసరికి చిన్ని భోజనానికి కూర్చుంటోంది. విజయ్ కూడా వడ్డించండి అంది అపర్ణ. విజయ్ భోజనం చేశాక కాసేపు ఆ గదిలో పడుకో అని చూపించింది. విజయ లోపలికి వెళ్ళి తలుపేసుకొని పడుకుంది. అపర్ణది స్వభావ సిద్ధంగానే జాలిగుండె. దిక్కు మొక్కు లేని విజయ్ అంటే ఎంతో జాలి పడింది. ఇది వచ్చి కూర్చుంది, దీని పొడ ఆయనకి గిట్టదు, ఉండనీయరు, ఎలా చావను అంది చంద్రావతి మొత్తుకుంటూ. ముందు 10 రోజులు ఆయన కంట పడకుండా కాపాడదాం. నెమ్మది మీద ఏ మహిళా సభలోనో సేవా సదనంలోనో చేర్చి ఏ కుట్టు పనో ఏదో నేర్పిద్దాం అంటూ అపర్ణే ధైర్యం చెప్పింది. పద్మావతమ్మ అన్నీ విని ఊరుకుంది. దేనికి జవాబివ్వలేదు. విజయ్ వచ్చిన రోజే ఢిల్లీ నుంచి పద్మావతమ్మను పంపమంటూ టెలిగ్రామ్ ఇచ్చాడు అల్లుడు. టెలిగ్రామ్ చూస్తూనే ప్రయాణానికి సన్నాహాలు చేసుకోసాగింది పద్మావతమ్మ. కూతురు కమల వాళ్ళు ఎలా ఉన్నారో, అల్లుడు కాంతారావు ఎందుకు హఠాత్తుగా టెలిగ్రామ్ ఇచ్చాడో అర్థం కాక తికమక పడుతోంది ఆవిడ. ఒక విధంగా ఆమెకి ఢిల్లీ వెళ్లాలని లేదు. ఆనాడు అపర్ణ తనని సూటిగా ప్రశ్నించాక కష్టమైన నిష్ఠూరమైన ఇక్కడే ఉందాంలే అని కూడా అనుకోకపోలేదు. కానీ అనుకోకుండా ఇలా అల్లుడుగారు టెలిగ్రామ్ ఇచ్చాడు కనుక వెంటనే బయలుదేరింది. మళ్ళీ ఎప్పుడొస్తారత్తయ్యా అని అడిగింది అపర్ణ వెనకనే గుమ్మం దాకా వచ్చి. నీ కడుపున ఓ కాయపడని, అప్పుడు తప్పకుండా వస్తాను. అంతదాకా రారా నీరసంగా నవ్వుతూ అడిగింది. నీకు నెల తప్పిందన్న వార్త తెలియగానే రెక్కలు కట్టుకుని వాళ్తాను అంటూ కారులో కూర్చుంటున్న అత్తగారిని అలాగే కనుమరుగయ్యేదాకా చూస్తూ ఉండిపోయింది. విజయ వచ్చినట్టు రాజా ప్రభాకర్రావుకి ఎవరూ చెప్పలేదు. చంద్రావతి అసలు పెదవి విప్పలేదు. అపర్ణ మాత్రం భర్తతో చెప్పింది. విన్న సుధాకర్రావుకి అది అంతగా పట్టించుకోవాల్సిన విషయంలా కనిపించలేదు కనుక పట్టించుకోలేదు. మర్నాడు వేకువనే అపర్ణ లేచి ఏదో పని చేసుకుంటూ ఉంటే విజయ ఆమె వెనకే వచ్చింది.
అపర్ణ ఆమె వంక ఒకసారి చూసి నవ్వుతూ పనిచేసుకోసాగింది. అపర్ణ స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళేసరికి పూలు నేను కోసుకొస్తాను, పూల సజ్జ ఇటివ్వు పిన్ని అంది విజయ. ఆమెలో కలుపుగోలుతనం, పని చెయ్యాలన్న ఆసక్తి గమనించి అపర్ణ పూల సజ్జ ఇచ్చింది. విజయ పూలు కోసుకొచ్చి అక్కడ పెట్టింది. దీపారాధన కుందులు తోముతుండగా ఉదయమే ఊరు వెళ్ళాలని లేచిన రాజా ప్రభాకర్రావు అటూ ఇటూ తిరుగుతున్న విజయని చూసి, ఏ పిల్ల, రంగమ్మ రాలేదా? నీకేమవుతుంది రంగమ్మ అని అడిగాడు. విజయ తెల్లబోయింది. విజయ్ని లోపలికి రమ్మని అపర్ణ సైగ చేస్తున్నా విజయ్ చూడనే లేదు. ఇక తప్పదనుకుని దేవుడి గదిలోంచి అపర్ణే బయటకొచ్చింది. ఆ పిల్ల సుగుణమ్మ గారి కూతురు విజయ అని జవాబిచ్చింది. ఎవరు? చంద్ర అక్క కూతురా? ఆశ్చర్యంగా అడిగాడు. అవును, వాళ్ళమ్మ పోయి 15 రోజులైందట. ఎప్పుడొచ్చింది? నిన్న. చంద్రావతి నాకు చెప్పనే లేదే. బ్యాంకు డబ్బు ఎత్తుకుపోయి హోటల్లో ఆత్మహత్య చేసుకున్న దౌర్భాగ్యుడు వీళ్ళ నాన్న. దొంగ కడుపున దొరసాని పుడుతుందా? ఇది మధ్య మననెత్తి మీదెందుకు? ఇంతకీ ఇక్కడికి ఎవరు తీసుకొచ్చి దింపారేమిటి? రామారావు గారు, అక్కయ్య గారి మేనత్త కొడుకు. బాగుంది, చాలా బాగుంది. ఆ పాపిష్టి వెధవ మనకి పీడ తగిలించిపోయాడన్నమాట అంటూ తీక్షణంగా చూసి అవతలికి వెళ్ళిపోయాడు. ఆ మాటలకి కుళ్ళి ఏడ్చే విజయని అపర్ణే ఓదార్చాల్సి వచ్చింది. భర్త తన అక్క కూతుర్ని చూశాడంటేనే పైప్రాణాలు పైనే ఎగిరిపోయిన చంద్రావతి ఆ పాటి మాట కూడా భర్తకు చెప్పలేకపోయింది. అంతేకాదు, చివరికి అన్ని విషయాల్లోనూ విజయ్ని అపర్ణే చూసుకోవాల్సి వచ్చింది. ఓ నెల రోజుల పాటు ఇక్కడ విజయ్ని ఉండనియండి. ఈలోగా ఏ మహిళా సభలోనో సేవా సదనంలోనో చేర్పిద్దాం. ఇంత డబ్బున్న వాళ్ళై ఉండి ఓ నెలన్నా తల్లి తండ్రి లేని పిల్లని అట్టి పెట్టుకోలేకపోయారని నలుగురు ఎద్దేవా చేయకుండా ఉండాలి కదా అంటూ అపర్ణ చెప్పాక సరే అని ఒప్పుకున్నాడు ప్రభాకర్రావు. ఆ మాత్రం కూడా చంద్రావతి భర్తని అడగలేకపోయింది, బతిమాలలేకపోయింది. అపర్ణ లేచేసరికి ఆమెతో పాటే లేవడం, స్నానం చేసి ఆమెతో పాటు దీపారాధన చేయడం అలవాటయ్యాయి విజయ్కి. ఏ రోజు ఇంట్లో పనివారు నాగా పెట్టినా ఆ పని అపర్ణతో పాటు అందుకుంటూ చేసేది విజయ. ఆనాటి రాత్రి పడుకోబోయే ముందు, పాపం విజయ దిక్కులేని పిల్ల, 2 జతల బట్టలు కుట్టిద్దామని అనుకుంటున్నాను, దయచేసి అనుమతి ఇయ్యండి అంది అపర్ణ లక్షాధికారికి పేదవారు పెట్టే అర్జీల ధోరణిలో. దీనికింత ప్రాధేయపట్టం దేనికి అపర్ణ? 2 కాకపోతే 4 కుట్టించు అంటూ 100 రూపాయల నోట్ అందించాడు భార్యకి. అపర్ణే 2 చీరలు 2 జాకెట్ గుడ్డలు తీసుకువచ్చింది. ఇంట్లో మిషన్ ఉంది కనుక టైలర్ని పిలిపించి ఆ రోజే కుట్టించింది కూడా. చీర జాకెట్టు కట్టుకొని సుధాకర్రావు కాళ్ళకి నమస్కరించింది విజయ. ఆమె కళ్ళల్లో నీళ్లు నిల్చాయి. తల్లి తండ్రి లేని నిర్భాగ్యురాలిని పార్వతీ పరమేశ్వరులాగే ఆదుకుంటున్న అపర్ణ సుధాకర్రావులను 10 కాలాలు చల్లగా కాపాడు అనుకుంది భగవంతుడికి నమస్కరిస్తూ. ఒక్క పూట భోజనం పెట్టు చాలే పిన్ని అంది విజయ ఆ వచ్చిన్నాడు రాత్రి అన్నం పెట్టబోతే. పర్వాలేదులేమ్మా, ఈ ఇంట్లో తిండికేం కొదవలేదు. బావగారికి నీ ఉనికి అంటే ఇష్టం లేని మాట నిజమే, కానీ 4 రోజులు పోతే ఆయనే ఊరుకుంటారు అని నచ్చజెప్పి తనే దగ్గరుండి అన్నీ వేసి పెట్టిస్తుండేది అపర్ణ. సొంత పిన్ని అయి ఉండి ఒక్కనాడన్నా ఇది తిను అంటూ చేతిలో పెట్టిన పాపాన పోలేదు చంద్రావతి. పరాయిదైనా అపర్ణే పాపం తనని ఎంతో శ్రద్ధగా చూసుకుంటోంది. అలాంటి మంచి పిన్ని దొరకడం తను ఏనాడో చేసుకున్న పుణ్యం అని రోజు రాత్రిళ్ళు పడుకోబోయే ముందు అపర్ణను తలుచుకుని పడుకోవడం దినచర్య అయింది విజయకి. ఇలా 10 రోజులు గడిచిపోయాయి. విజయ్ హాల్లోనే ఒక మూలగా చాప వేసుకుని తన బట్టల సంచి తలకింద పెట్టుకుని పడుకుంటుంది. పని మనిషి రంగమ్మ వస్తే తెల్లవారుజామున 4:30కే వస్తుంది. వచ్చి పాచి పనులు చేస్తుంది. అంత పెందరాడే వచ్చి ఎందుకా పని, కాస్త తెల్లవారుతుండగా వస్తే కాకపోతుందా ఈ ఊడ్పు అనుకునేది విజయ. ఆ రోజు పాచి పని చేయడానికి 3:30కే వచ్చింది రంగమ్మ. రంగమ్మ వచ్చేసరికి చటుక్కున మెలకు వచ్చింది విజయ్కి. ఎవరు అంది ఉలిక్కిపడిన విజయ. ఆ కంఠం విని తొట్టుపడిన రంగమ్మ విజయగా గుర్తించి, నువ్వా విజయమ్మ? నేను రంగమ్మనిలే, పడుకో, నాకు నిద్ర పట్టి చావక పని చేసుకుని పోదామని వచ్చాను. ఇప్పుడే లేచి నువ్వు మటుకు ఏం చేస్తావు? కాసేపు పడుకో, నేను పని చేసుకుంటానంది. విజయ దుప్పటి కప్పుకొని మళ్ళీ పడుకుంది. ఇంతలో పెద్దబాబు మేడ మీద నుంచి కిందికి దిగొచ్చాడు. రంగమ్మని చూసి ఏదో అన్నాడు. రంగమ్మ ఏదో జవాబు చెప్పింది. ఇద్దరూ కలిసి దొడ్లోకి వెళ్ళారు. విజయ్కి దాహం అనిపించింది. చూస్తే తను పక్కన పెట్టుకున్న గ్లాసులో నీళ్లు లేవు. రంగమ్మ వచ్చింది కదా, అలా వంటగదిలోకి వెళ్ళి కాసిని మంచినీళ్ళు తెచ్చుకుందామనుకుంది.
ఆ వెంటనే దుప్పటి తొలగించి లేచింది కూడా. హాలు తలుపు మెల్లగా నెట్టింది. స్నానాల గదిలో లైట్ వెలుగుతోంది. రంగమ్మ కానీ పెద్దబాబు ప్రభాకర్రావు కానీ కనిపించలేదు. అక్కడే ఏం చేయాలో తోచక నిలబడిపోయింది. తలుపు దగ్గరగా లాగి బాత్రూంలో లైట్ ఆరిపోయింది. ప్రభాకర్రావు, రంగమ్మ బయటికొచ్చారు. ప్రభాకర్రావు రంగమ్మని గట్టిగా కావులించుకుని ముద్దు పెట్టుకోవడం స్పష్టంగా చూసింది విజయ. విజయ గుండెలు అమిత వేగంగా కొట్టుకున్నాయి. మంచినీళ్ల మాట మర్చిపోయి ఒక్క ఉదుటున చాప మీదకి దూరి దుప్పటి ముసుగు పెట్టి ఏమీ చూడనట్లు ఏమీ ఎరగనట్టు పడుకుంది. మరో అరగంటకి ప్రభాకర్రావు పైకి వెళ్ళిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం అపర్ణ విజయ్కి తలదూవుతుంటే తెల్లవారుజామున తను చూసింది కాస్త అపర్ణ చెవిన వేసింది విజయ. చిచి ఊరుకో, బావగారు స్నానం చేయడానికి వెళ్ళారేమో అంది ఆ మాట నమ్మలేక. విజయ పక్కున నవ్వింది. తెల్లవారుజామున 3:30కేం స్నానం పిన్ని? ఈరోజు ఆయన 9 గంటలకు స్నానం చేయడం నువ్వు కూడా చూసావుగా అంది. తన తెలివి తక్కువ మాటకి తనే నవ్వుకుంది అపర్ణ మనసులో. నిజంగా నీకు ఆ ఇద్దరూ అలాగే కనిపించారా అని అడిగింది. నిజం పిన్ని, 7 కొండలవాడి మీద ఒట్టు. సరే, నీకేం తెలియనట్టే ఊరుకో అంది మరేమనాలో తెలియక. ఈ పని మనిషి రంగమ్మకి బావగారికి ఎప్పటినుంచి ఈ విధమైన స్నేహమో, ఈ రకమైన సంబంధం సంగతి చంద్రావతికి తెలుసా అని ఆలోచిస్తూ ఉండిపోయింది అపర్ణ. ఏమిటిద్దరూ అలా కూర్చుని దేని గురించో ఆలోచిస్తున్నారు? వైకుంఠపాళి ఆడతావా అపర్ణ అని అడిగింది చంద్రావతి. నేను ఆడతాను పిన్ని అంది ఉత్సాహంగా విజయ. మీ ఇద్దరు ఆడుకోండక్కయ్యా, మా వాళ్ళకి ఉత్తరం రాయాలి అనుకుంటూ రోజు రోజుకు ఇలాగే పోతోంది. ఈ రోజన్నా ఓ కార్డు రాసి పడేయాలి అంటూ తన గదిలోకి వెళ్ళింది అపర్ణ. ఆ మాటకి కాస్త కోపం వచ్చింది చంద్రావతికి. ఆమె గారెప్పుడు అంతే, చదువుకుంది కదూ, గర్వం. ఇలాగ వైకుంఠపాళీలు గవ్వలు ఈ కాలం పిల్లలు ఆడరు కాబోలు. పేకాటలు క్యారం బోర్డులు ఆడుతూ కూర్చుంటారేమో. మనం ఆడుకుందాం రే, రా విజ్జి, ఆవిడగారు ఎప్పుడూ మనతో కలిసి ఆడింది కనుక అంటూ గవ్వలు పావులు ముందు పోసింది. ఇద్దరూ ఆటలో పడిపోయారు. ఆ ఆట 3 గంటల వరకు కొనసాగుతూనే ఉంది. ఇంతలో రంగమ్మ అట్నుంచి మధ్యాహ్నం పనిలోకి వెడుతూ కనిపించింది. దాని చీర చూడవే విజ్జి అంది రహస్యంగా చంద్రావతి. చాలా బాగుంది పిన్ని. ఎంతుంటుంది? ఓ 60 రూపాయలన్నా ఉంటుంది కదూ. దాని జీతం 25. దాని చీరలు రోజు కట్టేవి 50-60కి తక్కువ ఉండవు. రంగమ్మ ప్రసక్తి వచ్చేసరికి తను చూసింది కాస్త చెప్పేసింది విజయ. ఈ రోజేం కర్మ, 10 సంవత్సరాల నుంచి ఇదే భాగవతం. అది నాకంటే అందంగా ఉందంటావా? మరి ఎందుకు అంత మోజు ఆయనకి? నెలకి జీతం పేరుకు 25 గాని 200 వరకు పట్టుకుపోతుంది. అసలు నన్ను చూస్తేనే అది కొరకొరలాడిపోతూ ఉంటుంది. చంద్రావతి చెప్పేదంతా ఉత్తరం రాసి పోస్ట్ చేయిద్దామని వచ్చిన అపర్ణ కూడా వింది. అపర్ణను చూసి విన్నావా రంగమ్మ గొడవ అని అడిగింది. విన్నానన్నట్టు తల ఊపింది అపర్ణ. ఈ రంగమ్మకి ఎంత నోరో నీకు తెలియదు. దీని గోలకి దాన్ని మాన్పించేద్దామని విశ్వ ప్రయత్నం చేశాను. నేను మాన్పిస్తాను అనగానే పిల్లని తీసుకుని నువ్వు కూడా పుట్టింటికి వెళ్ళు అంటూ కసిరారాయన. ఇదంతా నా కర్మ అంది నెత్తిన బాదుకుంటూ. బాధపడకండి, ఏదో వీలు చూసి రంగమ్మని మాన్పించేద్దాం ఓదార్పుగా అంది అపర్ణ. ఇంకా నయం, మాన్పించేవో కాదు. నువ్వు ఆ పని చేస్తే మనిద్దరం కూడా బయటికి వెళ్లాల్సి వస్తుంది. మీ మరిదికి తెలుసా? అత్తగారికి కూడా తెలుసు. వాళ్ళందరి దృష్టిలో అదే ఈ ఇంటి కోడలు, నేనే దాసేదాన్ని అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంటే తోటి కోడలి మాటలకి నవ్వు, జాలి, కోపం అన్నీ కలగసాగాయి అపర్ణకి. మెల్లగా ఓదార్చింది. ఆ రాత్రి సుధాకర్రావు తనతో సరస సల్లాపాలాడుతున్న సమయంలో మెల్లిగా ఈ విషయాన్ని ప్రస్తావించింది. సుధాకర్రావు చెర్రున లేచి కూర్చున్నాడు. అనవసర విషయాల్లో జోక్యం పెట్టుకోవద్దని నీకు ముందే చెప్పాను. ఆవిడ మాటలు పట్టించుకోకు. విజయ చూశారని చెప్పింది కనుక కొత్త మనిషికి ఇంటి గొడవ తెలిసిపోయిందన్న ఉడుకుమోత్తనంతో నీతో అన్నది కానీ అసలు ఆవిడే పట్టించుకోదు అవన్నీ. రంగమ్మ తల్లి ఇక్కడ పనిచేసేది. రంగమ్మ పెద్ద మనిషి అయినప్పటి నుంచి అన్నయ్యతో సంబంధం ఉంది. తల్లి పెళ్లి చేసిన ఆ మొగుడిని వదిలేసి ఇక్కడ ఈయనతోనే సంపర్కం పెట్టుకుంది. ఇంట్లో చాకిరీ అంతా చేస్తుంది. మా అన్నయ్య సంతోషమే మాకు ముఖ్యం. ఆ వదినగారి సంగతి మనకు అనవసరం. నువ్వేమీ కల్పించుకోకు. ఈ విజయ వల్ల మన కుటుంబానికి ముప్పు తప్పదు. ఆమె తండ్రి జూదరి, తాగుబోతూ, దుర్మార్గుడు. మనం ఎంత త్వరలో ఆ పిల్లని ఇక్కడి నుంచి పంపితే అంత మంచిది మనకి. పాపం అక్కయ్య గారు బాధపడదా? ఆ మాటకి చిరాగ్గా చూశాడు సుధాకర్రావు. సముద్రంలో పడని, మనకు అనవసరం. ఇన్నేళ్లుగా
ఈ గొడవ సాగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ పిల్లకి కావాల్సి వచ్చింది. దీన్ని మరి రంధ్రాన్వేషణ అనేది ఇక ముందు ముందు ఎంత తంటాలు తెస్తుందో. ఆ మాటకి ఊరుకోలేకపోయింది అపర్ణ. పాపం విజయ నాకేం చెప్పలేదు, అక్కయ్య గారే చెప్పారు. ఆవిడంటే అన్నయ్యకి ఆది నుంచి అంతంత మాత్రపు ఇష్టమే. ఏదో కట్నానికి ఆశపడి మా నాన్న చేసిన పని ఇది. సాదా చీరలో ఆ నగలని తీసిపారేసి సింపుల్గా ఆవిడని చూస్తే చాలు ఎంత అందగత్తో బోధపడుతుంది. ఇలా అన్నానని నువ్వు మరోలా అనుకోకు. అందుకే అన్నయ్య కొంత రంగమ్మని అంటిపెట్టుకుని ఉన్నాడంటే ఆశ్చర్యం లేదు. అందువల్లనే నేను కట్నానికి ఆశపడకుండా వినయ సౌజన్యాలు, అందచందాలు, తెలివితేటలు ఉన్న పేద ఇంటి పిల్లైనా చాలనుకున్నాను. నా భాగ్యం కొద్దీ నువ్వు దొరికావు. నువ్వు నా భాగ్యదేవతవే కాదు, ఈ ఇంటి మహాలక్ష్మివి కూడా. మర్చిపోయాను. మధ్యాహ్నం జయరాం వాళ్ళ తోటలో పండాయని బుట్టెడు చక్రకేళీలు పంపాడు. తెచ్చి అక్కడ పెట్టాను. భోజనాల గదిలో అల్మరాలో ఉన్నాయి, వెళ్ళి తీసుకురా అన్నాడు. అపర్ణ కిందికి వెళ్ళింది. బుట్టలోంచి చక్రకేళీలు తీసి 2 విజయ్కి ఇచ్చింది. మరో చిన్న ప్లాస్టిక్ బుట్టలో మరికొన్ని వేసి తోటికోడలికిద్దామని వెళ్ళేసరికి అప్పటికే నిద్రపోతోంది చంద్రావతి. అడుగుల సబడికి ప్రభాకర్రావు బయటికొచ్చాడు. మీ తమ్ముడు గారు చక్రకేళీలు తెచ్చారు, ఇందాక ఇయ్యడం మర్చిపోయారట అంది బుట్ట పట్టుకొని అపర్ణ. చంద్ర నిద్రపోతోంది, రేపు తింటాంలే అన్నాడు ప్రభాకర్రావు. బుట్ట కింద పెట్టింది. ప్రభాకర్రావు తీసి లోపల పెట్టమన్నాడు. అపర్ణ మరో 4 చక్రకేళీలు వలిచి ప్లేట్లో పెట్టుకుని భర్త గదిలోకి వెళ్ళడం రాజా ప్రభాకర్రావు చూస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ముచ్చటగా తినే పద్ధతి కూడా తనే ఊహించుకుంటూ ఓసారి నిద్రపోతున్న చంద్రావతి కేసి చూసి బుట్ట టీపాయ్ మీద పెట్టి తన మంచం దగ్గరికి నడిచాడు. అక్కడే ఉంచిన విస్కీ బాటిల్స్, సోడా సీసాలు అందుకున్నాడు. మరో అరగంటలో నిషాలో పడి నిద్రపోయాడు రాజా ప్రభాకర్రావు. లైట్ ఆర్పి భర్త పక్కన ఒరుగుతూ, ఈ గొప్పతనము, అంతస్తులు, పరువు ప్రతిష్టలు పైకి నలుగురిలో మాత్రమే. అంతరంగికంగా వచ్చేసరికి ఈ గోడలు అడ్డురావు కాబోలు. దాసీ మనిషి అయినా రంభే అయ్యి శృంగారానికి నిక్షేపంగా పనికొచ్చింది బావగారికి. ఏమిటో ఈయన గారి గొప్పతనం మరెందులోనో తనకి తెలియదు. ఈ భాగ్యానికి ఆనాడు పెళ్లిలో తన తల్లిదండ్రులు అంతస్తుకు తగరని దూరంగా కూర్చోబెట్టి తెల్లారసరికి పంపేశారు అనుకుంది అపర్ణ ప్రభాకర్రావుని తలుచుకుని. ఉన్నట్టుండి ఉత్తరం కూడా రాయకుండా ఢిల్లీ నుంచి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్లో పెద్ద కొడుకు శంకరాన్ని వెంటబెట్టుకుని వచ్చింది కమల. ఏమిటి వదిన గారు ఇంత హఠాత్తుగా వచ్చారు? ఉత్తరం రాస్తే మీ తమ్ముడు గారు స్టేషన్కి వచ్చేవారుగా అని అడిగింది అపర్ణ. ఏం చెప్పమంటావు తల్లి నా అవస్థ? వీడు మా పెద్దాడు ఇంటర్మీడియట్ తప్పి కూర్చున్నాడు. పోనీ ఏదో 4 తిట్టి ఊరుకుంటే పోయేది మీ అన్నయ్య. కోపంతో ఒళ్ళు తెలియకుండా నెత్తిమీద 4 బాదారు మట్టి బుర్ర అంటూ. దాంతో శంకరం బ్రెయిన్లో నరాలు దెబ్బతిని మతిస్థిరం తప్పింది. ఎంతమంది మెంటల్ స్పెషలిస్టులకు చూపించినా లాభం లేకపోయింది. ఇక్కడెవరో ఇలాంటి వాటికి బాగా చికిత్స చేస్తారని చెబితే పోనీ బాగు చేయిద్దామని తీసుకొచ్చాను. కన్న కడుపు తల్లి అంది దిగులుగా. శంకరం రాజా ప్రభాకర్రావుని చూడగానే పెదమామయ్య నమస్కారం అన్నాడు. చిన్నమామయ్య నమస్కారం అన్నాడు సుధాకర్రావుని చూసి. ఏమత్తయ్యా బాగున్నావా అంటూ చంద్రావతిని పరామర్శించాడు. అన్నట్టు చిన్నత్త ఏది అంటూ అపర్ణ కోసం చూశాడు. వేడికి మతి చలించడమేమిటి కమలా, ఎంతో బుద్ధిమంతుడిలా మాట్లాడుతుంటే అన్నాడు ఆశ్చర్యంగా ప్రభాకర్రావు. ఇదంతా ఒక్క నిమిషమే. అక్కడ మా డాక్టర్ చూసి స్ప్లిట్ పర్సనాలిటీలా తోస్తోంది. ఇది ఏ సైకియాట్రిస్ట్కో మెంటల్ స్పెషలిస్ట్కో చూపించి ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ చేస్తే తగ్గుతుందని చెప్పారు అంది కమల. మర్నాటి ఉదయం సుధాకర్రావు, కమల శంకరాన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. గొలుసుల్లో బంధించబడి ఉన్న పిచ్చివాళ్ళని చూడగానే శంకరం కెవ్వమ్మ నరిచాడు. అరరే ఎవర్రా మీరంతా వెదవల్లారా, నా ఆర్మీ నుంచి తప్పించుకొని వచ్చారా? నేను లేనని ఎంత పనిచేశారు? మిమ్మల్ని అసలు గొలుసులతో ఎవరు కట్టేశారు? పదండి పదండి, ఐ కమాండ్ యూ అన్నాడు. ఆర్మీ కమాండర్లా అటెన్షన్లో నిలబడ్డాడు. నా ఆర్మీ సెల్యూట్ తీసుకోకుండా ఇక్కడి నుంచి నేను కదలనంటూ అక్కడే బైఠాయించాడు. డ్రైవరు సుధాకర్రావు కలిసి చెరో పక్క రెక్క పుచ్చుకొని శంకరాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ దగ్గరికి లాక్కుపోయారు. ఆయన క్షుణ్ణంగా పరిశీలించాడు శంకరాన్ని. కొన్నాళ్ళు అబ్జర్వేషన్లో ఉంచాలి అన్నాడు. అందరూ ఉన్మాదులతో పాటుగా కాకుండా స్పెషల్ వార్డులో ఉంచారు. వార్డులో రోగి దగ్గర ఎవరూ ఉండనక్కర్లేదు, నర్సులే చూసుకుంటారంటూ డాక్టర్ విమల వర్మ అన్నాక ఇంటికి బయలుదేరబోతుంటే వెనక నుంచి అమ్మా అమ్మా అంటూ శంకరం ఏడవసాగాడు.
ఏడిస్తే ఏడ్చాడు, మీరు వెళ్ళండి అన్నాడు డాక్టర్. కమల, సుధాకర్ రావు ఇంటికి వెళ్ళిపోయారు. నాకేం పిచ్చిలేదు, మా నాన్న కొట్టి నా జీవితాన్ని నాశనం చేశాడు అంటూ ఆ తెల్లవార్లు ఏడుస్తూనే ఉన్నాడు. స్ప్లిట్ మైండ్తో బాధపడుతున్నాడు. ఢిల్లీలో స్పెషలిస్టులు ఉన్నారు కదా, అక్కడ చూపించలేకపోయారా అని అడిగాడు ప్రభాకర్ రావు. సరేలే, ఆయన ఫీజులు విపరీతంగా అడిగాడు, ఎక్కడి నుంచి తీసుకుని రామో అని అడిగింది కమల. శ్రమపడి బాగా చూడవలసిందని, ప్రైవేట్గా కొంత డబ్బిస్తానని ప్రభాకర్ రావు అంటూనే 5 పచ్చ కాగితాలు టేబుల్ మీద పెట్టారు. అవి డ్రాయింగ్స్ సొరుగులో పెట్టేసి ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్ అన్నాడు డాక్టర్.